ఉస్మానియా యూనివర్సిటీ అంశానికి వస్తే పర్యటనకు సంబంధించి నిన్న కంచెల మధ్య నిర్బంధాల మధ్య జరిగిందన్నట్టు ఒక చర్చ జరుగుతూ ఉంటే లేదు ఇది ప్రజాపాలన మళ్ళీ డిసెంబర్లో వస్తా ఆ రోజు పోలీసులు వద్దు కంచెలొద్దు ఏ నిరుద్యోగి ఏ ప్రశ్న అడిగినా నేను జవాబు చెప్తా మీరు సిద్ధంగా ఉండండి అంటూ ముఖ్యమంత్రి ఒక సవాల్ విసిరినటువంటి పరిస్థితి ఏమనిపిస్తుంది ప్రొఫెసర్గా మీకు ఆ సవాల్ చూస్తుంటే? అంటే నేను 20 ఏళ్ళు ఉస్మానియా ప్రొఫెసర్గా పనిచేసిన ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడలే. ఇప్పుడు ఆయన ఏదో మొత్తం 1000 కోట్ల రూపాయలు ఆయన జేబులోకి వెళ్ళి ఇచ్చినట్టుగా మేమేం పన్నులు కడతలేరు తెలంగాణ ప్రజలు, ఆయన భూమి మీద తీసుకొచ్చి ఇచ్చినట్టుగా నేను ఇస్తానా మీరు నేను ఏదో వేస్తున్నాను తీసుకున్నట్టుగా ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ అనేది ఇవాళ ఆయన ముఖ్యమంత్రి ఏంటంటే మా పోరాట ఫలితంగా మా విద్యార్థులు మా ఉపాధ్యాయులు మేము చేసిన పోరాట ఫలితంగా వచ్చింది తెలంగాణ. అంతేగాని రేవంత్ రెడ్డి కేసీఆర్ చేసిన పోరాట ఫలితంగా రాలే. అసలు రేవంత్ రెడ్డి సమైక్యవాదులు సంకనక్కుండే కూర్చున్నాడు అప్పుడు, అర్థమైంది. అందుకే నాగం జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళను మొత్తం తన్ని తరిమేసిన చరిత్ర. ఇవాళ టీడీపీలో ఆ రోజు టీడీపీలో ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఇదే రేవంత్ రెడ్డి. సో కాబట్టి రేవంత్ రెడ్డి ఇవాళ గమనించాల్సింది ఏంటంటే మా పోరాళ్ళకు రావాల్సిన ముఖ్యమంత్రి పదవి అది. ఇవాళ మా వాళ్ళని ఒక్క ఎమ్మెల్యేని చేయలేను, నీ రెడ్డి నేను నీ కోదండరామరెడ్డికి ఎమ్మెల్సీ పదవి పోతే 15 రోజులు ఇస్తా అన్నావు, అవునా? మా వాళ్ళకు ఒక ఎమ్మెల్యే చేయడం నీకు చేత కదా? 46 మంది రెడ్ల కిందకి ఇచ్చుకున్నావు నువ్వు. మొత్తం బడుగు బలహీన వర్గాల విద్యార్థులు పోరాటం చేసిండ్రు, మా వాళ్ళు ఆత్మహత్య బలిదానాలు చేసుకున్నారు, త్యాగాలు చేసిండ్రు. చెప్తారు కదా బడుగు బలహీన వర్గాల నుంచి ఒకరి రిజిస్టర్ను ఒకరి వీసీనో లేకపోతే ఒక మెంబర్నో ఒక కమిషన్ చైర్మన్నో చేసిన అని చెప్తా ఉన్నది కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి. చేసిండట చైర్మన్, ఏ కమిషన్కి చైర్మన్ చేసిండట? ఇప్పుడు టీజీపీఎస్సీకి మొదట ఫస్ట్ మహేందర్ రెడ్డిని తెచ్చుకున్నాడు, నింపుకున్నాడు. ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణాలకు ఇచ్చుకోవాల్సినది మొత్తం గ్రూప్ అని కథ అంతా ఏం చేయాలో చేసుకుని ఆయన అగ్రవర్ణాల కోటా ఇవ్వాల్సినంత ఇచ్చుకున్నాడు. ఇవాళ మళ్ళీ ఆయన పాపం బుర్రా వెంకటేశ్వర తీసుకొచ్చి పెట్టిండు. రిక్రూట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత సిస్టమ్ అంతా చేసుకున్నాక కదా ఆయన బుర్రా వెంకటేశ్వర వచ్చిండు. బుర్రా వెంకటేమో నాకు తెలిసి సంతకాలు పెడతాడేమో అంతే ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు, కానీ మొత్తం ప్రాసెస్ అంతా జరిగింది, లోపాయికార ఒప్పందాలు జరిగింది, లోపల వ్యవహారం జరిగిందంతా మహేందర్ రెడ్డితోని. ఇవాళ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మహేందర్ రెడ్డి ఎట్లా పెడతావు నువ్వు చైర్మన్గా? ఇప్పుడు మహేందర్ రెడ్డి మీద గత ప్రభుత్వంలో ఇప్పుడు నువ్వు చేసే ఏది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూసుకున్నా, గత ప్రభుత్వంలో జరిగిన అనేక రకాల అవినీతి కుంభకోణాలు చూసుకున్నా, లేదంటే మహేందర్ రెడ్డి మీద కొన్ని 1000 కోట్ల రూపాయల దందా చేసిండు అనే విషయంలో కానీ ఆయన మీద అన్ని ఆరోపణలు ఉన్నది. ఒక రెడ్డి అని తీసుకొచ్చుకొని నువ్వు దందా నడుపుకున్నావు, గ్రూప్ 1 గ్రూప్ 2 అవన్నీ కూడా మొత్తం ముఖ్యమైన పోస్టులను నింపుకున్నావు నీ రెడ్లకు నీ ఆధిపత్య వర్గాలకు ఇచ్చుకున్న తర్వాత ఇవాళ ఏదో వచ్చి నేను బీసీని టీజీపీఎస్సీ చైర్మన్ చేసిన అన్నావు. అసలు అడ్వకేట్ జనరల్ రెడీ చేసుకున్నావు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రెడీనే చేసుకున్నావు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో రెడీ చేసుకున్నావు. అసలు ముఖ్యమైన అన్నీ నువ్వు రెడీనే చేసుకున్నావు కదా? ఎక్కడ మీ బీసీ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినావు? మీకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా ఒక బీసీ పనికిరాడా, ఒక ఎస్సీ పనికిరాడా, ఒక ఎస్టీ పనికిరాడా? ఇవాళ కథలు ఎవరు చెప్తాడు ఆయన? వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్లలో 73 మందిలో 52 మంది రెడ్లకు ఇచ్చుకున్నాడు. ఇది ఆయన సామాజిక న్యాయము. ఇవాళ ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడట, మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఆయనే ఉంటాడట. ఆయన తర్వాత ఎవరు వస్తారట ముఖ్యమంత్రిగా అర్హులట అంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి అట, ఉత్తమ్ కుమార్ రెడ్డి అట. అంటే మీ రెడ్ల కోసమే మేము త్యాగాలు చేసినామా? మరి ఇక మేము ముఖ్యమంత్రులు కావద్దు, మేము మా ఆర్ట్స్ కాలేజీ నుండి త్యాగం చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు కావద్దు, వాళ్ళు ఎమ్మెల్యేలు కావద్దు, ఎంపీలు కావద్దు, మంత్రులు కావద్దు? ఏమి తెలంగాణ త్యాగం చేయనోడు, వ్యతిరేకంగా ఉన్నోడు, మా మీద దాడులు చేసినోడు అంతా ఇలా నీ మంత్రివర్గంలో ఉండాలి. కడియం శ్రీ గారు ఏం త్యాగం చేసిండని ఆయనను తీసుకొచ్చి నీ పార్టీ చేసుకున్నావు, ఇలా ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చుకున్నావు. నేను ఇలా రాహుల్ గాంధీ హామీ మేరకు నేను భారత్ జోడో యాత్రలో ఆయనకు సపోర్ట్ చేసిన కారణంగా ఆయన నాకు ఇచ్చిన హామీ మేరకు నేను ఆయన టికెట్ అప్లై చేసుకున్నాను. నాకు టికెట్ ఇవ్వలేదు. తర్వాత రాహుల్ గాంధీ ఉస్మానియాకి రావాలని చెప్పి కొట్లాడి నేను నా మీద షోకాజ్ నోటీసులు ఇచ్చేసారు, నన్ను సస్పెండ్ చేయాలని నోటీసులు ఇచ్చేస్తే నేను భయపడకుండా రాహుల్ గాంధీ రావాల్సిందే, ఆయన తెలంగాణ ఇచ్చినోడు, తెలంగాణలో నిజాయితీగా కొట్లాడినాడు రాహుల్ గాంధీ అని చెప్పేసి నేను కొట్లాడితే నాకేం పదవి అని కోదండరామరెడ్డి మొత్తం పదవులు ఇచ్చుకుంటూ వచ్చినా ఆయన 15 రోజుల పదవి పోతే మాత్రం ఆయనకు మళ్ళీ పదవి తెస్తా అంటున్నావు. మా లాంటి వాళ్ళకు అంటే మాకున్న కమిట్మెంట్ తెలంగాణ ఉద్యమంలో సామాజిక తెలంగాణ అన్నందుకు, మా బడుగు బలహీన వర్గాల తెలంగాణ రావాలన్నందుక మా మీద నీకు ఎంత కోపం? ఇవాళ ఖచ్చితంగా మేము అంటున్నాం ఈ సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యం రావాలి, బడుగు బలహీన వర్గాల రాజ్యం కావాలి,
బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కావాలి, అది సామాజిక న్యాయం అంటే. ఇవాళ సామాజిక ఏదో వైస్ ఛాన్సలర్ పదవి నేను అంటున్న ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్కు పదవి ఆయన మాదిగలకు అని ఎక్కడ చెప్పుకోలే. ఆయన మాదిగ కోటలో వైస్ ఛాన్సలర్ అయ్యాడు. ఏ రోజు నేను ఒక ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్గా ఉండి ఆయనను ఒక మాదిగ విద్యార్థి చెప్తుని కొడితే నేను ఆ విషయంలో విచారణ చేపట్టి ఆ విషయంలో తగు న్యాయం జరిగే విధంగా మాట్లాడినాం. తర్వాత కనీసం ఆయన మన ఎస్సీ కోటాలో ఆయన ఈసీ మెంబర్ అయితే కూడా సన్మానానికి రమ్మంటే కూడా నేను రాను, నేను ఎస్సీని కాదన్నాడు. అట్లాంటి ఆయన తీసుకొచ్చి నేను మాదిగని కాదన్నాడు. అట్లాంటి ఆయనకు నువ్వు వైస్ ఛాన్సలర్ పోస్ట్ ఇవ్వగానే మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ గొప్పగా మాదిగలకు అంతా అది వచ్చినట. ఏ మాదిగల పక్షాన త్యాగం చేసిండని, ఏ వర్గీకరణ ఉద్యమంలో ఆయన ఉన్నాడని, ఏ వర్గీకరణ ఉద్యమంలో ఆయన పోరాటం చేసిండని ఆయనకు నువ్వు ఇచ్చిన పోస్టు ఇచ్చుకొని చెప్పుకుంటున్నవాడా? లేకపోతే ఇవాళ నువ్వు ఇచ్చిన పోస్టులలో కూడా ఎవరు మాకు కీలకమైన నాయకులకు ఎవరికైనా ఇచ్చినావా? ఉద్యమంలో సీరియస్గా ఉన్నోళ్ళకి ఇచ్చినావా? వాళ్ళని మంత్రులను చేసినావా? నీ తాబేదారులు కొంతమందికి చిన్న చిన్న పదవులు ఇచ్చుకుంటూ ఇచ్చినంత మాత్రాన అది అయినట్ట, అదేదో మొత్తం సామాజిక న్యాయం జరిగిపోయినట్ట, లేకపోతే మా వాళ్ళకంతా మా బతుకులన్నీ మారిపోయినట్ట. అరే ఇవాళ కేవలము భూమి ఒక్క ఎకరం భూమి ఇయ్యాడట. మాది ఇవాళ అసైన్డ్ భూములు 24 లక్షల ఎకరాల భూములు, దాంట్లో 20 లక్షల ఎకరాలు ఇదే దొరలు ఇదే పటేన్లంతా కబ్జా చేసి కూర్చున్నారు ఇవాళ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.